బాబు మీరా బావున్నారా? చామంతి తన జీవితం కోసమే వచ్చాను సార్. తను మీకోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగిందో మీరు చెప్పాలి. మీ దగ్గర నుంచి వచ్చాకే చామంతి నన్ను పెళ్లి చేసుకోనంది. గుణానే చేసుకుంటానని చెప్పింది. ఆ రోజు ఇక్కడ ఏం జరిగింది సార్? ఆ రోజు జెండా వందన బాబు. చామంతి వచ్చింది. నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావమ్మా. నా బంగారు తల్లి మెళ్ళో ఆ 3 ముళ్ళు వేసే అదృష్టవంతుడు ఎవరమ్మా? ప్రేమ్ బాబు నాన్న. మినిస్టర్ గారు జెండా ఎగరడానికి వస్తాడని తెలిసి ఆ జెండాలో బాంబులు పెట్టావుగా. మినిస్టర్ గారిని చెప్పాలనుకుంటారా? చామంతి ప్రేమ్ని పెళ్లి చేసుకోలేదండి. చేసుకోలేదా? జైలర్ త్రిపాఠి కొడుకు గుణానే చేసుకుంటానని చెప్పి ప్రేమ్తో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఆ తర్వాత నాకు తెలిసిందేమిటంటే నన్ను మినిస్టర్ కేసులో ఇరికించి మీ నాన్న బ్రతకాలంటే నువ్వు నా కొడుకును పెళ్లి చేసుకోవాలని చామంతిని బెదిరించారట బాబు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది రామచంద్ర గారు. చామంతి త్రిపాఠి మీద అగెనెస్ట్గా కోర్టులో కేసేసింది. అది వాడు ఓడిపోయి జైలుకు వెళ్లే స్టేజ్లోనే ఉంది. వాడు అందులో నుంచి తప్పించుకోవడానికే మిమ్మల్ని అడ్డం పెట్టుకుని చామంతిని బ్లాక్మెయిల్ చేశాడు. అవును బాబు, ఇదే చామంతిని జాగ్రత్తగా చూసుకుంటానని మాటివ్వండి బాబు. ఇస్తున్నాను రామచంద్ర గారు. మీ అమ్మాయికి ఏమీ కానివ్వను. నా చామంతిని వదులుకోను. వాళ్ళని వదలను. వస్తాను. అలాగే బాబు. ఏంటి ఇంకా రెడీ అవ్వకుండా ఆలోచిస్తున్నావు? ఇంకా టైం ఉంది కదా అని. ఉంటే ఈ లోపేదైనా జరిగి ఈ పెళ్లి ఆగిపోవచ్చని ఆశపడుతున్నావా? చూడు చామంతి, ఆ ఆశలేం పెట్టుకోకు. అది కానిది కాదు అవుతుంది. ఈ పెళ్లి ఆగుతుంది అనుకుంటే అక్కడ జైల్లో ఉన్న మీ నాన్న ఊపిరి ఆగిపోతుంది. నేనేం చేయట్లేదు అమ్మగారు. ఎందుకు అదే చెప్తున్నారు? ఏం చెయ్యకూడదనే. ఇచ్చిన మాట ప్రకారం బుద్ధిగా వెళ్ళి పెళ్లి చేసుకో. గుణ ఇంటికి పో. హాయిగా బ్రతుకు. అర్థమైందా? నీకు మంచి జీవితం ఇస్తున్నాను. నిజానికి నువ్వు నాకు జీవితాంతం రుణపడి ఉండాలి. తెలుసుకో. చూస్తావే, రెడీ అవ్వు. అత్తయ్య, నేను రెడీ చేస్తాను, మీరు వెళ్ళండి. ఆ ముఖ కవళికలు కూడా మార్చుకో. ఎవరు చచ్చినట్టు పెట్టకు. చూడలేక చస్తున్నాను.